హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు బ్లిస్ఫుల్ బిందు. సో నాకు హెల్త్ బాగాలేదు అన్న వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చాయి, ఏమైంది ఏమైంది అని. సో ఏం లేదు గైస్, సో మీకు అంతా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ నౌ. సో ఐ వాంట్ టు షేర్ ఆల్ దోస్ థింగ్స్ విత్ యూ వెరీ క్లియర్లీ. సో నాకు నేను నా 10th స్టాండర్డ్ అయిపోయాక ఐ గాట్ బ్రెయిన్ ఫీవర్. సో అప్పుడు ఒక 1.5 మంత్ కోమాలో ఉన్నాను నేను. 1.5 మంత్ కోమాలో ఉండి బయటికి వచ్చాను. సో అప్పటికి కొంచెం వీక్ అయ్యాను అనమాట. సో బ్రెయిన్ ఫీవర్ రావడం వల్ల ఫస్ట్ లేయర్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయింది, నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. మెనింజైటిస్ అంటారు దాన్ని. సో అప్పటి నుంచి బ్రెయిన్లో కొంచెం ఇష్యూ ఉండింది, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. కాకపోతే దాని తర్వాత ఏమైందంటే ఒక 6 years తర్వాత అంటే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అదైనా ఒక ఆల్మోస్ట్ ఒక 6 years బిలోలో బ్రెయిన్ ట్యూమర్ స్టార్ట్ అయింది నాకు. సో ఆల్ సెట్ ఫర్ ఆపరేషన్. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు. వై? బికాజ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు పిట్యూటరీ గ్లాండ్ అండ్ సమ్ ఇష్యూస్. సో డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ఆపరేషన్ చేశాక కూడా మళ్ళీ ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంది. వై ఆర్ యూ టేకింగ్ రిస్క్? ఆపరేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు మళ్ళీ యాడ్ అవుతాయి, కాబట్టి యూ బెటర్ డోంట్ డూ దాట్ అని అన్నారనమాట. సో ఆపరేషన్ చేయలేదు. ఆపరేషన్ చేయకుండా దే ఆర్ జస్ట్ కెప్ట్ మీ ఆన్ అ మెడికేషన్ అంతే. సో అది క్యూర్ అవ్వదు అని చెప్పారు. బట్ యాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ గైస్, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు అఫెండ్ ఎనీవన్. సో నేను ప్రేయర్స్ కానీ, మా చర్చ్లో వాళ్ళు, మా పాస్ట్ అంకుల్ వాళ్ళు, మా మమ్మీ డాడీ, ఆల్ మై నియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ ప్రేడ్ ఫర్ మీ అలాట్, ఈవెన్ ఐ ప్రేడ్ ఫర్. సో సమ్హౌ ఇట్ గాట్ క్యూర్డ్. నాకు ఇప్పుడు ట్యూమర్ లేదు. కానీ దాని రిజల్ట్ ఏమైంది అని అంటే ఇంటర్నల్గా వూండ్ అయిందనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రెయిన్ డ్యామేజ్ అయింది నాకు. బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఫిట్స్ స్టార్ట్ అయినాయి. అంటే సీజర్స్ అంటారు, ఫిట్స్. అందరికీ వాడుక భాషలో చెప్పాలి అంటే ఫిట్స్ అంటారు. సో ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా నేను వీక్గా ఉంటాను, ఏది ఎక్కువ చేయలేను. సో ఐ హ్యావ్ సమ్ బైపోలర్ డిజార్డర్ కూడా నాకు ఉంది. సో ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ అనుకోవచ్చు ఒక పర్సన్కి. సో వివిధ రకాల వాటితో నేను బాధపడుతుంటాను. లైక్ ఈ కాలంలో ఎవ్రీ గర్ల్కి ఉండే పీసీఓడి, పీసీఓఎస్ ఆ ప్రాబ్లంతో నేను కూడా ఉన్నాను. అది నార్మల్ థింగే. సో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇష్యూస్ అనమాట అవన్నీ. సో దట్స్ ఓకే. కాకపోతే అయితే రీసెంట్గా ఏమైంది అంటే నా తలకి దెబ్బ తగిలింది. దెబ్బ తగలడం వల్ల ఏమైంది అని అంటే లైక్ గోడ చాలా గట్టి తగిలింది. తగలడం వల్ల ఆల్రెడీ నా హెడ్ సెన్సిటివ్ ఉండడం వల్ల అది కాస్త పెద్దగా అయింది. పెద్దగా అయ్యి డాక్టర్స్ ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఫిట్స్ ఒక 2 years వరకు చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. కాబట్టి ఎటువంటి కూల్ టెంపరేచర్స్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా లైక్ యూ స్టాప్ వర్కింగ్ అన్నట్టుగా చెప్పారనమాట. నైట్ షిఫ్ట్స్ అయితే కంప్లీట్గా మానేయమన్నారు. సో అప్పుడు నేను కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను ఒక 6 months వరకు. అండ్ బాడీ కూడా చాలా వీక్ అయింది. సో బ్రెయిన్ కొంచెం దెబ్బతినడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ స్లో అయింది బేసిక్‌గా. సో నేను వాడే స్టెరాయిడ్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, అది కిడ్నీకి హైలీ ఇన్ఫెక్టెడ్ అనమాట. నాక్సిడమ్ 500 mg టాబ్లెట్ వాడతాను నేను డైలీ. సో అది వేసుకోకూడదు, కానీ నేను డైలీ వాడుతున్నాను. కాబట్టి అది కిడ్నీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అంట. సో అది కొంచెం కాంప్లికేషన్ ఉంది అక్కడ ఒక్కదానికి. అండ్ ఫిట్స్ రావడం, బ్రెయిన్ ఫంక్షనింగ్ స్లో అవ్వడం వల్ల నేను చాలా స్లో అయ్యాను. సో నాకు రీసెంట్గా ఏమైంది అంటే ఇవన్నీ ఆలోచించేసరికి ఐ గాట్ డిప్రెస్డ్. ఈ హెల్త్ ఇష్యూ ఒకటైతే నా పర్సనల్ రీజన్స్ కూడా కొన్ని ఉండే, జాబ్ ఇష్యూస్ అని. ఇంకోటి ఏదో అంటే జాబ్ వచ్చింది, మంచి జాబ్ చేస్తున్నాను, ప్యాకేజ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే జరుగుతుంది, కానీ సమ్వాట్ ఐ ఫెల్ట్ డిప్రెస్డ్ అనమాట. సో కరెక్ట్గా ఇదే టైంలో ఇదంతా అవ్వడము, డిప్రెషన్కి దారి తీయడము, ఇవన్నీ అయినాయి నాకు. సో ఈ డిప్రెషన్ అనేది ఇట్స్ ప్యూర్లీ డేంజరస్ గైస్, క్లియర్లీ డేంజరస్. మనం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో తెలీదు, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలీదు. కాబట్టి ఇట్స్
టూ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో దాని మెడికేషన్ అలా ఇంకా చాలా స్లో అయిపోయాను నేను బేసిక్గా. బట్ విత్ ఆల్ మై లవ్డ్ వన్స్ సపోర్ట్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ అ పర్సన్ లైక్ దట్, ప్లీజ్ గో అండ్ హెల్ప్ దెమ్. లైక్ యూ డోంట్ నో, అంటే సూసైడల్ థాట్స్తో డీల్ చేస్తున్నారా వాళ్ళు, సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది, లైక్ ఇట్ విల్ లీడ్ టు మెనీ డిజాస్ట్రస్ థింగ్స్ అనమాట. సో ప్లీజ్ హెల్ప్ దెమ్, ప్లీజ్ బీ పేషెంట్ విత్ దెమ్, ఓపిక పట్టండి వాళ్ళ గురించి. ట్రై టు డీల్ ద థింగ్స్ ఇన్ అ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ వే. వాళ్ళ మీద అరిచి చెప్పితే వాళ్ళకి అర్థం కాదు అప్పుడు. సో ఈవెన్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను క్లియర్గా. నాకు సూసైడల్ థాట్స్ వచ్చేవి, చచ్చిపోదాం అనిపించేది, అసలు లైఫ్ ఎందుకు, 6 years నేను భరించాను, మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకా తగ్గాల్సింది పోయి ఎక్కువ అయింది అంటే ఎవరికైనా అనిపిస్తుంది, ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు తగ్గాలి కానీ ఎక్కువ అవ్వడం ఏంటి అని చెప్పి. సో నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. బట్ హియర్ మై పేరెంట్స్ హెల్ప్డ్ మీ అలాట్. అంటే మమ్మీ డాడీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, కానీ నాకు ఆ మూమెంట్లో ఎలా అనిపించింది అని అంటే, రే మమ్మీ డాడీ అంటే ఇలా ఉండాలిరా, మా మమ్మీ డాడీ ఇలా ఉండాలిరా, చాలు ఇంకా లైఫ్లో ఇంకేం వద్దు ఎవ్వరికి అని అనిపిస్తుంది. అండ్ మా తమ్ముడు, ఈవెన్ మా తమ్ముడు కూడా, అంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు ఈవెన్ నేను పెద్దదాన్ని అయిపోయాను, మా పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళే, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. బట్ ఇంత కూడా మొహంలో చూపించకుండా దే ట్రై టు అండర్స్టాండ్ మీ, దే హెల్ప్ మీ. అండ్ మా తమ్ముడు కూడా మా పేరెంట్స్కి చాలా గట్టిగా సపోర్ట్ చేశాడు ఇంత టఫెస్ట్ టైమ్స్లో. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దోస్ పీపుల్ ఇన్ మై సరౌండింగ్స్, ఇన్ మై లైఫ్. అండ్ ఈ డిప్రెషన్తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, లైక్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పి. సో దీనికి హెల్ప్ చేసింది మా అక్క, బ్లెస్ అక్క. ఐ కన్సిడర్ హర్ యాజ్ మై ఓన్ సిస్టర్ అండ్ మై స్పిరిచువల్ లీడర్ టు. సో ఐ వాంట్ టు హెల్ప్ ద పీపుల్, నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళ సిచ్యువేషన్కి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. సో అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. కొంతమంది అక్క వాళ్ళు ఉన్నారు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో కనుక కనిపిస్తే, జస్ట్ డోంట్ నెగ్లెక్ట్ దెమ్ గైస్, డోంట్ ఎట్ ఆల్ నెగ్లెక్ట్ దెమ్, డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ప్లీజ్ మీరు ఇవ్వాల్సినంత సపోర్ట్ మీరు ఇవ్వండి, లైక్ మై పేరెంట్స్ డిడ్. మా మమ్మీ డాడీ ఇచ్చినంత సపోర్ట్ నాకు ఎవ్వరూ ఇవ్వలేదు నిజం చెప్పాలి అని అంటే. ఈ టైంలో వాళ్ళు గనక నాకు లేకపోతే నేను లేను, సీరియస్లీ నేను లేను. నన్ను ఒక మాట అనకుండా ఇంత మంచి చూసుకుంటూ, ఇంత పెద్దదాన్ని అయిపోయిన ఒక 1 year బేబీని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తూ, అంటే నాకు ఇంత 0.1% ప్రెషర్ కూడా నా మీద పెట్టకుండా, లైక్ ఐఎమ్ రియలీ 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 వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. వాళ్ళ కూతురుగా పుట్టినందుకు లైక్ ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకుంటున్నారు నన్ను. సో ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఇలాంటి థింగ్స్ని డీల్ చేస్తున్నారో, ఐ ప్యూర్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ ప్రే ఫర్ యూ గైజ్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. నా హెల్త్ ఇష్యూ ఏంటి అంటే, దిస్ ఈజ్ మై హెల్త్ ఇష్యూ నౌ. సో ప్లీజ్ ప్రే ఫర్ మీ గైస్. నేను ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ అవుతున్నాను. లైక్ ఒక 3 months బ్యాక్ నన్ను చూసినట్లయితే నాకు అసలు నోట్లో నుంచి మాట కూడా రాలేదు. అంటే అసలు ఎవరితో మాట్లాడకపోయేదాన్ని, ఎవరితో కలవకపోయేదాన్ని, అంత డిప్రెస్డ్గా ఉండేదాన్ని. బట్ నేను ఇప్పుడు వచ్చి మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఒక 3 months టైం పట్టింది. బట్ స్టిల్ ఇప్పుడు మాట్లాడుతుంటే, నువ్వు మొత్తం క్యూర్ అయిపోయావు అంటే క్యూర్ అవ్వలేదు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు బీ హ్యాపీ. అంటే ఇదంతా ఓన్లీ నా లవ్డ్ వన్స్ చేయబట్టే, మమ్మీ డాడీ, మా బ్లెస్ అక్క, కిట్టు, స్టెల్ అక్క, వీళ్ళందరూ ఉండడం వల్లే నాకు ఇదంతా అవుతుంది. అండ్ ఐ హ్యావ్ టు టెల్ ఫ్రెండ్స్, 10 మంది ఉండవసరం లేదు, ఇద్దరున్నా చాలు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ గాడ్ పుట్ మీ ఆల్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్, సీరియస్లీ. సో ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైజ్ యాజ్ వెల్ యాజ్. సో నాకు ఆ యూట్యూబ్ వీడియోస్, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తూ కమెంట్స్ పెడుతూ దాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను అవుట్ ఆఫ్ డిప్రెషన్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఐఎమ్ రియలీ గెట్టింగ్ వెరీ బెటర్ రైట్ నౌ. సో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ నోటీస్ దీస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అండ్ ట్రై టు హెల్ప్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. థ్యాంక్ యూ గైస్. సో దిస్ ఈజ్ మీ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.